హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కోనిరెడ్డి. మంచు ఫ్యామిలీ ఒకప్పుడు సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం, మంచు గారి గురించి. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ దొంగతనాలు చేశారంటూ ఇలా కేసులతో మీడియా ముందుకు రావడం అనేది కాసింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇన్ని గొడవలు పడుతున్నారు, అసలు దీనికి మూల కారణం ఏంటి అనే విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మంచు మోహన్ బాబు గారికి నటన పరంగా చాలా మంచి పేరుంది, వెనకడుగు లేదు. కానీ ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడాను కొద్ది రోజులుగా ఏదో ఒక ఇష్యూ మీద పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ కొంచెం అల్లరి అవుతున్నారు ఇండస్ట్రీలో. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే వేరే ఫ్యామిలీలో అల్లరి అయిపోతే ఎవరు పట్టించుకోరు. క్రమశిక్షణకు మారు పేరైన మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలా జరుగుతుంటే అందరూ మాట్లాడతారు, అంతే కదా. ఆయన క్రమశిక్షణ అంటూ ఉంటారు, కానీ పిల్లలేమో ఇలా జరుగుతుంది. ఏదో సినిమా ఘర్షణ అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, అది సౌతి తల్లి పిల్లల మధ్యలో ఘర్షణ పోట్లాట ఆ కాన్సెప్ట్లో. ఇప్పుడు కొంతమంది తల్లులు వేరైనా తండ్రి ఒకళ్ళే ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ ఎంత అన్యోన్యంగా ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు. అది ఆ బంధం అట్లా ఉండాలి. మరి క్రమశిక్షణకు పేరైన మోహన్ బాబు గారి ఇంట్లోనే మళ్ళీ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఎలా చేయటం అంటే అనేది ఎవరికి మింగుడు పట్టల. అంటే ఆస్తుల తగాదాలు మెయిన్ ఏంటంటే, ఇలాంటి ఘర్షణ వచ్చిందంటే కేవలం ఆస్తి తగాదా తప్పితే వేరే ఏమీ కాదు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇంతకాలం కూడా సాగదీస్తలాగా అనిపిస్తుంది ఇది. మళ్ళీ వాళ్ళ లైవ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, మంచు మనోజు అంటే ఆయన కార్లు ఎత్తుకెళ్ళిపోయారట, కొంతమంది మనుషులు ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేశారని చెప్పి, నేను రాజస్థాన్లో వచ్చేసరికి మొత్తం అంతా నాశనం చేశారని చెప్పి అతను అంటున్నాడు. ఇది ఇట్లా నడుస్తుంది. ఇది అంటే ఒక విధంగా మంచు మనోజ్ మాటలు కూడా నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చి చక్కెర పోసి వెళ్ళాడు, మా ఇంట్లో ఇంజన్స్ అవన్నీ పాడైపోయినాయి అని చెప్పారు. కానీ ఆయన తల్లే ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా జరగలేదు, అదంతా అబద్ధం అని చెప్పారు. ఈ విధంగా చూస్తే ఎందుకు ఈ విధమైన కేసులు పెడుతూ మనోజ్ ఇలా అల్లర్పాలవుతున్నాడు? అంటే ఇక్కడ మనం మనోజ్నే తప్పు అని అనడానికి కూడా లేదు. అసలు నిజాలేంటో మోహన్ బాబు గారు తెలుసు. ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు ఉంది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ అంతరాత్మ తెలుసు కదా. ఖచ్చితంగా మంచు మనోజ్ కూడా తెలుసుద్ది, తన అంతరాత్మకు తెలుసు తను తప్పు చేస్తున్నాను లేదా అనేది. కాకపోతే అల్లరవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ముఖాముఖి పరిష్కారం చేసుకోవాలి. పెద్ద మనుషులు బయట నుంచి ఏమవుతుందంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ అయింది. సినిమా రంగ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రాజీ చేయొచ్చు, కానీ అది వేరే వ్యవహారం అయితే వస్తారు. ఫ్యామిలీ ఇష్యూ అయ్యేసరికి మా ఫ్యామిలీ కూడా మేము చూసుకుంటాం, మీరెవరు మాట్లాడటకన్నారనుకోండి, అప్పుడు తలగా ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాడు అక్కడికే రజనీకాంత్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాడు, అది కరెక్ట్ కాదనేది. విధంగా చెప్పాలంటే మరి కొంతమంది ఏమో కనపడతారు బయటికి, కొంతమంది కనపడరు. మంచు మనోజ్ ఏమో కనపడుతున్నారు బయటికి, మరి మంచు విష్ణుకు అంత తేలిక కనపడ్డు జనరల్గా. అదే తప్పు ఎవరిలో ఉందనేది ఒకటి ఉంటుంది కదా, తప్పు అనేది ఉంటుంది కదా జనరల్గా. కాకపోతే ఏంటంటే ఆస్తుల పంపకాల దగ్గరే వచ్చింది గొడవ. ఎందుకంటే మోహన్ బాబు భార్య ఇప్పుడున్న భార్య అక్క పిల్లలో మంచు లక్ష్మి, మంచు విష్ణు. మరి ఇప్పుడున్న ఆవిడ చెల్లెలు పిల్లడు మంచు మనోజు. కానీ తల్లి మాత్రం కొద్దిగా అటువైపే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుంది, బయటికి సమాజంలో మంచు మనోజు తప్పేమనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మొన్న కన్నప్ప సినిమా రిలీజ్ ఉంటే థియేటర్లో వెండి తెర మీద చూసుకుందాం అంటూ మాట్లాడారు కాబట్టి కన్నప్ప సినిమాని ఈ నెలాఖరు విడుదల కావాలి, ఆ సినిమా మీద భైరవం రిలీజ్ చేస్తారు అనుకుని కన్నప్పని వాయిదా వేశారు. మొత్తానికి కారణం ఏదైనా కానీ కన్నప్ప వాయిదా పడింది. ఇలాంటి వారైతే నడుస్తుంది. ఇది సినిమాల పరంగా కూడా వెళ్ళిపోతుంది. అది అంటే ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇటువైపు సినిమాల మీద చూపిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలు కాబట్టి ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి కదా. అండ్ ఎట్ ద టైం ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అగ్గి ఆరట్లా. అంటే అదే ఇప్పుడు నెగిటివ్ గా ఏమవుతుందంటే ప్రేక్షకులు కూడా ఒక ఇంపాక్ట్ పడిపోద్ది మోహన్ బాబు గారి మీద. ఆ నెగిటివ్ ప్రభావం పడిపోయింది అనుకోండి, రేపు కన్నప్ప సినిమా రిలీజ్ అయినా ఆదరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ ఇంతేలే కొట్టుకుంటూ ఉంటారంటే ప్రేక్షకులు కూడా ఆ టైప్ ఫిక్స్ అయిపోయి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సినిమాల మీద కూడా పడుతుంది. ఇంట్లో గొడవ అయినప్పుడు పరువు పోద్ది, ఒకటి బయట ఇటు బజార్ని పడుతున్నారని పరువు పోద్ది, సినిమాల మీద ఆ ప్రభావం పడుతుంది. అది ఎవరికి మంచిది కాదు. ఇటు మంచు మనోజ్ కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా భైరవం రిలీజ్ గా ఉంది, అది తమిళ సినిమా రీమేక్. ఇది తర్వాత గరుడన్ అనే తమిళ సినిమా, అది భైరవం బెల్లంగొండ సాయి శ్రీనివాసు వీళ్ళు చేసిన సినిమా. ఇంకొకటి కన్నప్ప ఏంటంటే అది ఓన్ పిక్చరే, దాదాపు 200 కోట్ల బడ్జెట్. అది అతనికి మంచిది కాదు కదా, అది నష్టపోతారు. ఇట్లా గొడవలు పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సినిమాల పరంగా జనాలు ఆదరించే పరిస్థితి పోతుంది.
ఇప్పటికే మోహన్ బాబు గారు మరి కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. మరి ఈ విషయంలో ఎందుకు ఇట్లా ప్రతి కాలేజీలో గొడవ, కాలేజీలో కూడా ఇదే అయింది, వారైంది. అందుకనే రజనీకాంత్ చెప్పినప్పుడు రజనీకాంత్ కనీసం వచ్చాన్న కనీసం ఫ్రెండ్ అంటారు కాబట్టి యారా అనుకునే ఫ్రెండ్షిప్ కాబట్టి ఆయన చెన్నై నుంచి అన్న వచ్చి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేస్తే కొలిక్కి వస్తుంది. లేకపోతే ఇది రేపు కన్నప్ప రిలీజ్ అయ్యే వరకు కూడా కొనసాగుద్ది. భైరవం కూడా రిలీజ్ చేయకుండా కన్నప్ప కోసం వాయిదా వేసినా ఆశ్చర్యపోనక్కర్లా. ఓకే, అంటే సార్ అసలు ఈ గొడవ జరిగిందే ఏదైతే స్కూల్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ ఏదో జరుగుతుంది, తప్పు జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను అనేసి మనోజ్ చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ అక్కడ ఇష్యూ అయితే ఈ విధమైన గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, దానికి వేరే మార్గాలు కూడా ఉంటాయి. అసలు కారణం వేరే ఉండొచ్చు, ఇప్పుడు ఆయన చెప్పే కారణం అయ్యుండకపోవచ్చు కదా. ఇప్పుడు శ్రీ విద్యా నికేతన్ సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు దాంట్లో ఇట్లా గొడవలు పెడితే ఏమవుతుందంటే నా లూప్ హోల్స్ అని బయటకు వచ్చేస్తాయి. ఏమన్నా అవకతవకలు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఇంట్లో ఇంటి గుట్టుని ఈశ్వరుడు కూడా పట్టలేదు అంటారు కాబట్టి ఇంటి గుట్టి బయటపడిపోతే అంత బయటకు వచ్చేస్తే రేపొద్దున అది మనుగడికే ప్రమాదం, వాళ్ళ వ్యాపారాలకి ప్రమాదం, సినిమా వ్యాపారానికి ప్రమాదమే, విద్యా వ్యాపారానికి కూడా ప్రమాదమే. అది ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పెళ్లి చేసుకుని విడాకులు అయిపోయినా అది ఒక డిస్టర్బెన్స్ కింద లెక్క వస్తుంది. జనరల్ గా మంచు మనోజ్ మరి అతని వైఖరి ఏంటంటే కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు సోషల్గా. అమ్మాయి బాలిక రేపు గురైనప్పుడు కూడా ముందుకొచ్చి చాలా చేశాడు. మేము అందుకని మంచు మనోజ్ కాదు మంచి మనోజ్ అని అనుకున్నాం. అప్పుడు చాలా వరకు మంచి మనోజ్ అనే ఇంప్రెషన్ పోగొట్టకూడదు. అది ఇప్పుడు మంచు కూడా ఏమవుతుందంటే ఆ మంచు చల్లదనం బట్లు పొగలు వస్తూ ఉంటాయి, ఆ పొగలుగానే భావించాలి తప్పితే ఆ మంచు అలాగే ఉంటే బెటరు. మంచు కోస్త అగ్నిపర్వతంలాగా మారిపోతే చాలా కష్టం. ఓకే, అంటే సార్ ముఖ్యంగా ఈ రోజు ఈ ఇంట్లో అంటే మంచు ఫ్యామిలీలో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఒక శాపం ఉంది. అది సౌందర్య గారికి సంబంధించింది. ఆ స్థలం ఆవిడదే బెదిరించారు, ఆ తర్వాత ఆ స్థలం లాక్కున్నారు. ఆవిడ శాపం ఈ విధంగా తగులుతుంది, ఆవిడ ఆత్మహత్య తిరుగుతుందంటూ కొంతమంది కొన్ని రకాల ట్వీట్లు చేస్తూ ధర్నాలు చేస్తూ మనం చూసాము. ఇది ఒక రీజన్ అయి ఉంటుందా? నమ్మాలి అసలు? లేదు, దీని మీద కూడా మా సౌందర్య వాళ్ళ ఫ్యామిలీలో కూడా హస్బెండ్ కూడా చెప్పారు కదా, అది ఆ ఇష్యూ లేనే లేదు, అక్కడ మా స్థలం వాళ్ళదే, మాది కాదని వాళ్ళే చెప్పారు కదా. కాబట్టి ఆ ఇష్యూ అని నేను అనుకోవట్లా. ఒకసారి బయటికి ఒక విషయం వచ్చిందంటే ఒక వ్యక్తి దొంగతనం కేసులో పట్టుబడ్డాడంటే అతని మీద 10 కేసులు పెట్టేస్తారు, 10 దొంగతనాలు ఆపాదిస్తారు. అలాగే ఉంటుంది. అందుకని చెప్పేది ఇది బయటికి రాకుండా ఈ గొడవ ఇంట్లో వరకే సర్దుమణికి ఇచ్చేసి కనీసం వాళ్ళ అక్కన్న మంచు లక్ష్మి అయినా సరే కూర్చోబెట్టి బ్రదర్స్ ఇద్దరిని కూర్చోబెట్టి కొలికి తెస్తే అసలు ఇటువంటి రచ్చ ఉండేది కాదు. ఇదేమవుతుందంటే రచ్చరచ్చగా అయిపోతుంది. ఇక్కడ ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలవుతుంది. అవును, అది సో ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకొచ్చి దీనికి ఒక పుల్ స్టాప్ ఇవ్వాల్సిందే అంటారు. అంటే సినిమా పెద్దలు ఎవరు ఇన్వాల్వ్ గారు, చిరంజీవి గారు లాంటి వ్యక్తి, వాళ్ళు చిరంజీవి గారు ముందుకు వచ్చారంటే ఆయన మీద కయ్యమనే బ్యాచ్ ఇల్లు కాబట్టి అందుకని ఆయన అసలు నా పెద్ద మనిషి తరహా పాత్ర కూడా వద్దంటున్నాడు. ఆయన సినిమా పెద్దగా ఉండమన్నా నేను నాకు వద్దంటున్నాడు, ఆ పెద్దరికో నాకు వద్దంటున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ విషయాల్లో అసలు రాడు ఆయన. ఎందుకంటే ఇంటింటికి ఒక కథ ఉంటుంది, ఇంటింటి రామాయణం ఉంటుంది, కానీ బయటికి రావు. చాలా వరకు బయటికి మాత్రం చాలా మంచిగా ఎక్స్పోజ్ అవుతుంటారు, కానీ వీళ్ళు మాత్రం చెడుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అది ఇద్దరికీ మంచిది కాదు, సినిమాలకి మంచిది కాదు, వీళ్ళ వ్యాపారాలకి మంచిది కాదు. మరి మోహన్ బాబు గారి పేరుని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. మోహన్ బాబు గారికి తెలుసు ఎవరు ఏంటి అనేది తెలుసు. మరి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ విషయంలో స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా మరి ఆ విషయంలో మరి ఎందుకు ఆయన సెటరైజ్ చేయలేకపోతున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఓకే, రైట్. మొత్తం మీద ఏ విధంగా పుల్ స్టాప్ పడుతుంది అనేది వెయిట్ చేయాలంటారు. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.